ఐపీఎల్ 2024లో ఫైనల్ మ్యాచ్ జరగకముందే ఫినాలేను తలదన్నే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది. చివరి ఓవర్ చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు ఎవరూ ఊహించిన విధంగా ఒక పరుగు తేడాతో విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్లో నితీష్ రెడ్డి బ్యాటింగ్ ఒకెత్తైతే డెత్ ఓవర్లలో నటరాజన్, కమ్మిన్స్, భువనేశ్వర్ కేక పుట్టించే బౌలింగ్ నా భూతో నా భవిష్యత్ అనేలాగా సాగింది. దీంతో రాజస్థాన్ జట్టు గెలవాల్సిన మ్యాచ్లో బోల్తా పడింది. రాజస్థాన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు అనుకున్న సమయంలో ముగ్గురు మొనగాలులాగా ఎంట్రీ ఇచ్చిన ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ త్రయం రాజస్థాన్ బ్యాట్స్మెన్ కు చుక్కలు చూపించారు. 18వ ఓవర్లో నటరాజన్ 7 పరుగులు ఇచ్చి 1 వికెట్, 19వ ఓవర్లో కమ్మిన్స్ 7 పరుగులు ఇచ్చి 1 వికెట్, 20వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ 11 పరుగులు ఇచ్చి 1 వికెట్ దక్కించుకోవడంతో ఎస్ఆర్హెచ్ అందరి అంచనాలను తలకిందులు చేసి గెలుపు జెండాను ఎగురవేసింది. ముఖ్యంగా ఒక బంతికి 2 పరుగులు చేయాల్సొచ్చినప్పుడు భువి వింటేజ్ బౌలింగ్ తో పావెల్ ను అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో తీసిన వికెట్ల ద్వారా ఈ ఐపీఎల్లో నటరాజన్ 8 మ్యాచ్లకు గాను 15 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా అవతరించాడు. ఇదే మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నటరాజన్, సందీప్ శర్మ లాంటి టాప్ క్లాస్ బౌలర్లను టీ20 ప్రపంచ కప్ కు తీసుకోకుండా బీసీసీఐ తప్పు చేసిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు గెలిచినప్పటికీ కొన్ని తప్పులను కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సరిచేయాల్సిన అవసరం ఉంది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు చాలా నెమ్మదిగా ఆడారు. డిఫెన్స్ అప్రోచ్ తో ఆడడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి అభిషేక్ శర్మ అలానే ట్రావిస్ హెడ్ ను వాళ్ల సహజ సిద్ధమైన ఆట తీరు ఆడవలసిందిగా సూచించాలి. ఇక జట్టులో స్పిన్నర్లు లేకపోవడం చాలా ఇబ్బందిగా మారుతోంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను తీసుకోవడం జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. అన్మోల్ ప్రీత్ సింగ్ ను పక్కన పెట్టడం ఉత్తమం. అదే సమయంలో మార్కో జాన్సన్ కు బదులుగా గ్లెన్ ఫిలిప్స్ ను జట్టులోకి తీసుకుంటే అటు బ్యాటింగ్ తోనూ ఇటు స్పిన్ బౌలింగ్ తోనూ ఫిలిప్స్ సత్తా చాటగలడు. కాబట్టి రాబోయే మ్యాచ్లకు గ్లెన్ ఫిలిప్స్ ను జట్టులోకి తీసుకోవాలి. ఇక ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ చాలా అధ్వానంగా ఉంది. ఈ మ్యాచ్ లో పవర్ ప్లేలో రియాన్ పరాగ్, గలని జైస్వాల్ క్యాచ్లను ఎస్ఆర్హెచ్ ఫీల్డర్లు వదిలేశారు. దీంతో 2 బ్యాట్స్మెన్ అర్ధ సెంచరీలు సాధించారు. ఆ 2 వికెట్లు గనక అప్పుడే పడి ఉంటే హైదరాబాద్ జట్టు భారీ విజయం నమోదు చేసేది. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ మిస్ ఫీల్డింగ్ కూడా చాలా ఎక్కువ చేసింది. కాబట్టి ఫీల్డింగ్ పైన ఎస్ఆర్హెచ్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ తప్పులన్నింటినీ సరిచేసుకుని ఎస్ఆర్హెచ్ తదుపరి మ్యాచ్లకు సన్నద్దమవ్వాలి. ఈ మ్యాచ్లో ఓడిపోయినా రాజస్థాన్ జట్టు మొదటి స్థానంలోనే కొనసాగుతుండగా ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్స్ టేబుల్లో 4వ స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలను బాగా మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. సాధారణంగా ధాటిగా ఆడే ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సాంప్రదాయానికి విరుద్ధంగా నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. దీంతో ఎస్ఆర్హెచ్ కు మెరుపు ఆరంభం లభించలేదు. ఈ రోజు పవర్ ప్లేలో హైదరాబాద్ జట్టు 2 వికెట్లు కోల్పోయి కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ సీజన్ ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు పవర్ ప్లేయర్ ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఇక రెచ్చిపోతాడా అనుకున్న అభిషేక్ శర్మ 12 పరుగులకే అవుట్ అవ్వగా 1 డౌన్ లో వచ్చి మొన్న మ్యాచ్ లో ఫ్లాప్ అయిన అన్మోల్ ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్ లో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యి 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. వెంటనే వికెట్లు పడ్డంతో హైదరాబాద్ స్కోరు వేగం పూర్తిగా నిర్మించింది. 2 వికెట్లు కోల్పోయిన తర్వాత ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి ఇద్దరూ కూడా ఎంతో జాగ్రత్తగా మరో వికెట్ పడకుండా ఆచితూచి వ్యవహరించారు. ట్రావిస్ హెడ్ కాస్త నెమ్మదిగా ఆడినా నితీష్ రెడ్డి మాత్రం రాజస్థాన్ స్పిన్నర్లపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్ కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హెడ్ గేరు మారుద్దామనుకుంటున్న తరుణంలో ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో 44 బంతుల్లో 55 పరుగులు చేసి 133 స్ట్రైక్ రేటు వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత నితీష్ రెడ్డి, క్లాసెన్ తో కలిసి మాస్ బ్యాటింగ్ తో పెను విధ్వంసం సృష్టించారు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ రాజస్థాన్ బౌలర్లను డెత్ ఓవర్లలో చితకబాదారు. ఈ ఇద్దరు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బౌండరీలు బాదడమే టార్గెట్ గా పెట్టుకుని దుమ్ము లేపడంతో ఎస్ఆర్హెచ్ స్కోరు వాయువేగంతో దూసుకెళ్లింది. ఇదే క్రమంలో నితీష్ రెడ్డి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి నితీష్ రెడ్డి 42 బంతుల్లో 181 స్ట్రైక్ రేటుతో 8 సిక్సర్లు 3 బౌండరీల సాయంతో 76 పరుగులు చేయగా క్లాసెన్ 221 స్ట్రైక్ రేటుతో 3 సిక్సర్లు 3 బౌండరీల సాయంతో 42 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి విధ్వంసం కారణంగా హైదరాబాద్ జట్టు 20 ఓవర్లకు గాను 3 వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో ఆవేష్ ఖాన్ 2 వికెట్లు దక్కించుకోగా సందీప్ శర్మ 1 వికెట్ దక్కించుకున్నాడు. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్లోనే దిమ్మ తిరిగి షాక్ ఇచ్చాడు. సూపర్ స్వింగ్ తో జోస్ బట్లర్ ను గోల్డెన్ డకౌట్ చేయగా సంజు శాంసన్ ను కూడా 0 పరుగులకే క్లీన్ బౌల్ చేశాడు. దీంతో రాజస్థాన్ జట్టు మొదటి ఓవర్లోనే 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది.
ఇటువంటి పరిస్థితుల్లో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ ఇద్దరు కూడా 150కి పైగా స్ట్రైక్ రేటుతో తగ్గేదేలే అని బ్యాటింగ్ చేసి దుమ్ములేపారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. వీరిద్దరి దెబ్బకు రాజస్థాన్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కమ్మిన్స్ ఎంతమంది బౌలర్లను దించినా ఈ ఇద్దరూ దంచికొట్టారు. వీరిద్దరి బ్యాటింగ్ చూశాక ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం ఖాయమనే అభిప్రాయం కలిగింది. ఒకానొక సమయంలో జైస్వాల్, పరాగ్ మ్యాచ్ను ముగించేస్తారేమో అని అనిపించింది. కానీ 40 బంతుల్లో 168 స్ట్రైక్ రేటుతో 77 పరుగులు చేసిన జైస్వాల్ నటరాజన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ 49 బంతుల్లో 157 స్ట్రైక్ రేటుతో 77 పరుగులు చేసి కమ్మిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. జైస్వాల్, పరాగ్ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అప్పటికి రాజస్థాన్ గెలుపు ఖాయమైంది అని అనుకున్న తరుణంలో ఎస్ఆర్హెచ్ బౌలర్లు కేక పుట్టించే బౌలింగ్తో డెత్ ఓవర్లలో అరిపించారు, మ్యాచ్ను గెలిపించారు. దీంతో రాజస్థాన్ జట్టు 20 ఓవర్లకు గాను 200 స్కోరు చేసి 1 పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు పడగొట్టగా ప్యాట్ కమిన్స్, నటరాజన్ 2 వికెట్లు దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.